ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసమ్మతం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూతుల్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమరపాలెం, ఎక్కువల మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్ రాత్రి 9 గంటలకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమిగూడి ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగానే అక్కడ చేయడం అనేది చాలా నేరం, చట్టరీత్యా ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడం. దానిపైన రాత్రే నేను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ, రిటర్నింగ్ అధికారికి కానీ అక్కడ ఉన్న వీడియోలు పంపించడంతో పాటు వాట్సాప్లో కంప్లైంట్ పంపించిన ఇంతవరకు చర్యలు లేవు. దానిపైన మరలా లిఖితపూర్వకంగా కూడా మా ఎన్నికల ఏజెంటు ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేని పక్షంలో దానిపైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందనేది స్పష్టంగా నేను మీడియా ద్వారా అధికారులకి చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రస్తుతం మన శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి అసహనానికి గురవుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిస్తేజంగా ఉన్న వాళ్ళ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుకోవడం కోసం వాడిని పర్యటన చేయడం కానీ, ఉత్తేజం నింపుకోవడానికి 4 మాటలు మాట్లాడడం కానీ ఎవరు అభ్యంతరం చెప్పరు. దానికోసం ఎదుటి వ్యక్తులపైన అభాండాలు వేయడం, తప్పుడు విషయాలు మాట్లాడడం, తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం సమంజసం కాదు. మరి వారు మాట్లాడుతూ ఆర్థిక విషయాలు, ఎన్నికలలో జరిగిన ఆర్థిక విషయాలపైన కూడా వారి అనుయాయుల చేత మాట్లాడించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అసలు పక్క గ్రామం గురించే పూర్తిగా తెలియని ఒక నాయకుడు పక్క రాష్ట్రాల గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడటం
చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు మరలా అధికారం చేపట్టడం లేదు. ఈయనకి అసలు పార్లమెంట్కి శాసనసభకి తేడా తెలియని వ్యక్తి, ఆయన మాట్లాడిన వ్యక్తి. ఆయన పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడడం నియోజకవర్గంలో చాలా హాస్యాస్పదంగా తయారైంది. అదేవిధంగా మరొక నాయకుడు మాట్లాడుతూ, మరి నేను ఏదో ఆర్థికంగా తప్పులు చేశాను, దానికోసం పురంధరేశ్వరి గారు 5వ తారీఖున మా ఇంటికి వచ్చి పంచాయతీ పెడతానని, బహుశా ఈ నాయకుడికి ఆవిడ ఏమన్నా చెప్పారో ఏంటో నాకు తెలియదు. కానీ మొట్టమొదటగా మీ ఆర్థిక వ్యవహారాలు మీరు చూసుకోండి. మీ నాయకుడికి అధిష్టానం నుంచి వచ్చింది ఎంత, ఇక్కడున్న కాలుష్య పరిశ్రమ నుంచి వచ్చింది ఎంత, ఇక్కడ స్థానికంగా బలవంత పోసుళ్ళకు పాల్పడింది ఎంత, ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత, ఆ విషయాలపైన మీరు నిలదీయండి. మా విషయాలు నిలదీసుకున్నాము. మరి ఒకవేళ పురంధరేశ్వరి గారి పంచాయతీకి వస్తే దానికి మధ్యవర్తిత్వం కానీ మిమ్మల్ని వహించమని ఏమన్నా వారు కోరారా, లేక బీజేపీ అధిష్టానం కోరిందా, తెలుగుదేశం అధిష్టానం కోరిందా? స్పష్టం చేయమని ఆ నాయకుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం కోసం, మీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దని నేను సలహా ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ అభ్యర్థి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. అది ఎందువలన అంటే కనీసం కౌంటింగ్ ఏజెంట్లైనా ఉంటారు అనే ఉద్దేశంతో అని వారు మాట్లాడటం జరిగింది. బహుశా వారు ఆ ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తూ ఉన్నారేమో. గ్రామాల్లో పర్యటన చేసి ఆ గ్రామాల్లో ఏదో ఒక విధంగా కౌంటింగ్ ఏజెంట్లు నిలుపుకోవాలి అనే ప్రయత్నమేమో అని వారి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది. ఎందువల్లంటే 13వ తారీఖున జరిగిన పోలింగ్లో దాదాపుగా 60-70% గ్రామాల్లో 12 గంటల తర్వాత వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు పలాయనం చిత్తగించిన విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజానీకం అంతా బహిరంగంగా చర్చించుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రేపు కౌంటింగ్కు కూడా ఏజెంట్లు ఉండరనే ఉద్దేశంతో ఇవాళ మిస్టర్ అండ్ మిస్సెస్ ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల్లో ఏదో ఒక విధంగా ఉత్తేజం నింపాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నం తప్పులేదు, మీ ప్రయత్నం చేసుకోండి. కానీ అవతల వ్యక్తులపైన, అవతల పార్టీలపైన స్థాయి లేని వ్యక్తుల చేత విమర్శలు చేయించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మీరు 5 సంవత్సరాలు చేసిన తప్పులే ఇవాళ మీకు శాపంగా పరిణమిస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరలా ఇవాళ కూడా చివరి అంకంలో కూడా అవే తప్పులు చేస్తూ మరలా మీరు శిక్షార్హులయ్యే పరిస్థితి తెచ్చుకోకండి. చేసిన తప్పులే ఇవాళ మీకు శాపంగా పరిణమిస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరలా ఇవాళ కూడా చివరి అంకంలో కూడా అవే తప్పులు చేస్తూ మరలా మీరు శిక్షార్హులయ్యే పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే అసలు గ్రామంలో ఏం జరుగుతుందో, అసలు పంచాయతీలో ఏం జరుగుతుందో, పంచాయతీరాజ్ యాక్ట్ ఏంటో, పంచాయతీ విధులేంటో అవి కూడా తెలియని తన్నేదో పెద్దగా ఊహించుకునే వ్యక్తి ఇవాళ దేశ రాజకీయాల గురించి మాట్లాడడం. అదేవిధంగా మరి హైదరాబాద్లో కూర్చున్న ఒక కొండోడు ఉన్నాడు. ఆ కొండోడికి వాడి బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు. వాడికి సంస్థ ఉంది, ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు. పక్క రాజకీయ పార్టీల బ్యాలెన్స్ షీట్ల గురించి, పక్క అభ్యర్థుల బ్యాలెన్స్ షీట్ల గురించి వాడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. వాడు హైదరాబాద్లో రోగం అని చెప్పి దాదాపుగా మరి 6 మాసాల నుంచో సంవత్సరం నుంచో అక్కడ ఉన్నాడు. మరి బాగా తెలిసిన వ్యక్తులు చేసేది ఏంటంటే ఇలాగా 2 సంవత్సరాలకు ఒకసారో 3 సంవత్సరాలకు ఒకసారో ఈ కొండోడికి ఇది ఒక డ్రామా అని చెప్తూ ఉంటారు. వాడికి ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విధంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం, అక్కడ కూర్చోవడం, బంధువులందరూ చేరి ఏంటి అని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత వాడు మరలా యథాప్రకారంగా రావడం. వాడు చాలా మేధావిగా దేశంలో అందరూ తనతోనే మాట్లాడి రాజకీయ పరిస్థితుల గురించి తననే సలహాలు తీసుకున్నట్టుగా చెప్తా ఉంటాడు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ కరెంట్ లేక ఆ సంస్థల్లో బిల్లులు కట్టలేక కరెంటు తీసేసే పరిస్థితి. వాడి బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు, పక్కవాడి బ్యాలెన్స్ షీట్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఈ చందాలు ఇక్కడ కాలుష్య పరిశ్రమ చేసింది అయితేనే, లేకపోతే పార్టీ నుంచి వచ్చింది అయితేనే, బలవంత పోసుళ్ళు అయితేనే, ఇవాళ సోదరిని ఆదుకోవడం కోసం దాంట్లో కొంత చక్కబెట్టి
సోదరుడికి అప్పచెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో వాళ్ళు పూర్తిగా పార్టీ ఆశించిన విధంగా, కార్యకర్తలు ఆశించిన విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం, అది తీవ్రమైన విమర్శలు కొండోడి పైన, కొండోడి సోదరుడి పైన వస్తూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఎదుటి పార్టీల పైన అభాండాలు సృష్టిస్తూ ఉన్నారు. 4వ తారీఖు వరకు వేచి చూస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయో అప్పుడు కొండోడు విశ్లేషణలు, బిస్కెట్ రాణి గారి అద్భుతమైన ప్రచారం, వీళ్ళందరూ ఇప్పుడు విశ్లేషిస్తున్న నాయకులు వీళ్ళందరి బండారం బయటపడుతుంది. ఇవాళ తప్పనిసరిగా కూటమి 145 స్థానాలకు తక్కువ కాకుండా మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయం. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు 3వసారి వారు బాధ్యతలు స్వీకరించడం, ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో తప్పనిసరిగా 20,000 ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం. అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలిగా 150,000 ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారి విజయం సాధించడం ఖాయం. సాక్షాత్తు మీ ఇంటెలిజెన్స్ నివేదికలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు. అదేవిధంగా మీ నీలి మీడియా ఇచ్చిన నివేదికలు కూడా ఒకసారి మీరు చూసుకుంటే మంచిదని ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి, వారి అనుయాయులకి సలహా ఇస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తొందరలో ఉంటాయి. అన్ని రకాలుగా న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటారు, వేరే విధంగా కూడా ఎదుర్కొంటారు. అందులో ఎటువంటి సందేహాలకి తావులేదని మరొక్క మారు మీ కార్యకర్తల్లో నిస్తేజాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసుకోండి తప్పించి ఎదుటి వ్యక్తులపైన, ఎదుటి పార్టీలపైన లేనిపోని అభాండాలు సృష్టించే మాత్రం ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా.